అందరికీ నమస్కారం అండి. కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో 28వ తేదీ ఇక్కడికి మూడో కాన్పు కోసం వచ్చిన షేక్ షబానా, కదిరిలోనే సాబ్జాన్ వీధిలో ఉండేవాళ్ళు, మూడో కాన్పు కోసం మన హాస్పిటల్ రావడం జరిగింది. ఈమె ఇక్కడికి వచ్చినప్పుడు ఈమెకు బీపీ ఉంది. బీపీ కోసం లెబెట్లాల్ అనే ఒక మందు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానివల్ల బీపీ తగ్గించాము. అండ్ ఈమె హైట్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. స్కాన్ చేసినప్పుడు లోపల బిడ్డ బరువు సుమారుగా 4 కేజీల పైన ఉందని తేలింది మాకు. సజాప్రవాసం జనరల్గా ఇలాంటి కేసులో ప్రిఫర్ చేయము, సిజేరియన్కే వెళ్తాము. కానీ మా గైనకాలజిస్ట్ డాక్టర్ ఇషితా మేడము మరియు మా స్టాఫ్ నర్సులు కానివ్వండి, అందరూ దగ్గరుండి అవుట్లెట్ ఫోర్సెప్స్ అనే ఒక పరికరం ఉంటుంది, దాని సహాయంతో, మరియు వ్యాక్యూమ్ అని ఉంటుంది, అంటే నెగిటివ్ సెక్షన్ అనమాట, బిడ్డను బయటకు లాగడానికి నెగిటివ్ సెక్షన్ ఉపయోగిస్తాము. ఆ 2 పరికరాలను ఉపయోగించి దాదాపుగా ఒక 2-3 గంటలు శ్రమించి సాధారణ కాన్పు చేయడం జరిగిందన్నమాట. పుట్టిన తర్వాత బిడ్డ బరువు 4 కేజీల 400 గ్రాములు ఉంది, 4.4 కేజీస్. ఇలాంటి ఎక్కువ బరువు తర్వాత మదర్ హైట్ తక్కువ ఉన్నప్పుడు జనరల్గా సిజేరియన్ చేసేస్తాం మేము, ఎందుకంటే బిడ్డకు మదర్కు రిస్క్ కాకూడదని చెప్పేసి. కానీ డాక్టర్ ఇషితా గారు మరియు ప్రత్యూష వీళ్ళంతా టీం అంతా కలిసి సాధారణ కాన్పే చేశాం కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్స్ కానీ నార్మల్ డెలివరీస్ కానీ ఒక టీం ఉంది మనకు. దయచేసి ఇక్కడ వచ్చి డెలివరీస్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. గతంలో కూడా మనం ఇప్పుడు హ్యాండ్ పుల్ ఆప్స్ అనే ఒక రేర్ కేసుని సిజేరియన్ ద్వారా చేయడం జరిగింది, అది ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను. కాబట్టి దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉంచి ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మరోసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.